కారణం ఏంటంటే తిరుమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన వెళ్ళి స్వామిని దర్శించుకుండి అక్కడ కొన్ని అంశాలు మాట్లాడతారు అని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూడా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి డిక్లరేషన్ వివాదం? వర్మ గారు తిరుపతికి అందరూ వెళ్తారు, జగన్ వెళ్తున్నారంటే అది జగన్కు శ్రీవారికి సంబంధించిన సమస్య. అవును, కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి జగన్ కూడా మాట్లాడతాడని నేను అనుకోను. కిందకు వచ్చాక ఏం మాట్లాడతారో అదంతా వేరే విషయం. కానీ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్నా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ట్విట్టర్లో డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఆమె తిరుపతికి ఈవోనా? ఆమె ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? లేకపోతే తెలంగాణ శాసనసభ్యుడైన రాజా సింగ్ గారు ఆయన చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి? పోనీ చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయ వివాదం, ఆయన ఒక మాట అంటే అనొచ్చు. కాబట్టి అసలు ఏమీ జరగకముందే ఈ డిక్లరేషన్ మీద ఇంత సమస్య ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నడిచిపోయింది. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి ఒక 10-20 ఏళ్ళ నుంచి, ఇంకా చెప్పాలంటే 2012లో వెళ్ళాడు ఆయన. అవును, అంటే ఒక పుష్కర కాలం నుంచి జగన్ డిక్లరేషన్, ఆయన డిక్లరేషన్ ఇస్తే నాకేంటి, ఇవ్వకపోతే నాకేంటి, దాంతోనే హిందువుల మనోభావాలు, వెంకటేశ్వర స్వామి పవిత్రత అఫెక్ట్ అయిపోతాయని నేను భావించట్లేదు. రెండవది, దాని మీద టెక్నికల్గా ఏదైనా ఉంటే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళి ఉత్తర్వు తెచ్చుకోవచ్చు. కానీ దీన్ని మళ్ళీ ఒక లడ్డు పవిత్రత, తిరుపతి పవిత్రత పక్కన పెట్టి జగన్ మతం ఏది అనే దాని మీద చర్చ ఎందుకు? దీన్ని డైవర్షనే కదా ఇది. అంటే మీరు తిరుపతి ఆ సమస్య దాన్ని పక్కన పెట్టి జగన్ ఏ మతమో అవునా కాదా దాని మీద ఉపయోగమే ఉందండి. వెంకటేశ్వర స్వామి ఏమి పట్టించుకోడు, ఏదైనా ఉంటే బీబీ నాంచారి గారు రికమెండేషన్ చేస్తారు, అది జరిగిపోతుంది. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే అని భావించే ఒక విశ్వజనీయమైన దేవుడు వెంకటేశ్వరుడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఉండటానికి తిరుపతిలో 7 కొండల పైన ఉన్న ఎక్కడెక్కడ కొండలు గుట్టలు దాటి వచ్చి ఆయన చూసుకుంటారు. ఎవరు ఏంటి అని ఆయన ఏమి చూడ్డు. కాబట్టి దీని మీద కొత్త డిస్ప్యూట్ అంటే ఏమనాలి, వివాదం నెంబర్ 2గా మారడం అనేది బొత్తిగా అనవసరం. జగన్ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏం చేస్తారు, ఏం చేయరు. అసలు వైసీపీ వాళ్ళు ఏమీ జరగలేదని వీళ్ళు ఎందుకు హడావుట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. జరిగిన దాని మీద విచారణ జరిపించండి, తప్పులుంటే చక్కదిద్దండి అని అడగడం వేరు. పోటీ పూజలు, పోటీ దీక్షలు, పూజల్లో పోటీ ఏంటండి? పూను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నాడు గురజాడ అప్పారావు. ఈ పూజల్లో ఇదేంటో, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు ఇప్పుడు పురంధేశ్వరి గారు ట్వీట్ చూస్తే ఆమె కూడా పోటీలో దిగినట్టు కనిపిస్తున్నారు. ఇంకా నేను ఎక్కడ వెనకబడిపోతాను. నేను మీతో చాలాసార్లు అన్నాను కదా. వాస్తవంగా నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ముఖ్యమైన స్టోరీ ఇచ్చింది. ఏమంటే, నాయుడుస్ రోల్ ఆఫ్ లడ్డు అండ్ నితీష్ సీత, ఈ వ్యవహారాలు 2. ఈ స్టోరీ చాలా ఆసక్తికరమైంది. అంటే మన దగ్గర ఎంతసేపటికి ఇదిగోండి, నాయుడుస్ రోల్ ఆఫ్ లడ్డు అండ్ నితీష్ సీత ఇన్ బీజేపీ షాడో, అలీస్ మేక్ ది కౌంటర్ మూవ్ అని. అంటే హిందూ ఓట్లన్నీ బీజేపీ ఎక్కడ తీసుకుపోతుందని నితీష్ కుమార్ హడావుడి పడిపోయి, మీరు అయోధ్యలో రామమందిరం కడితే మా దగ్గర సీతామర్హి అని ఉంది, ఇది సీతా బర్త్ ప్లేసు కాబట్టి మోదీ అక్కడికి వెళ్ళొచ్చాక 8 నెలలకి ఈయన ఒక మెసేజ్ పెట్టాడు. సో చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, ఎక్కడ హిందూ మళ్ళీ ఇదంతా వచ్చేస్తుందో అని జాగ్రత్త పడుతున్నాడు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం. అదే కాకుండా చంద్రబాబు నాయుడుకు బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ సమస్య కూడా ఉంది. జనసేన కాస్త శివసేనలాగా మారినట్టుగా పవన్ కళ్యాణ్ అన్ని సవాళ్ళు ఇవన్నీ చేస్తుంటే దాని మీద ఎట్లా కూటమి నాయకుడు సైలెంట్గా ఎలా ఉంటాడు? ఉప ముఖ్యమంత్రి ఇంత దాని మీద ఉద్రేకపడుతుంటే ముఖ్యమంత్రి ఏమి పట్టనట్టుగా ఉంటే, సో ఈ విధంగా ఇది పెంచబడింది. ఈ దశలో ఇప్పుడు జగన్ కూడా ఆ రేస్లో జాయినింగ్. అంటే ఇప్పుడు జగన్ కూడా బీజేపీ షాడోలోకే వచ్చాడు. ఈ అజెండా మోదీకి, అమిత్ షాకు శ్రమ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పాలనలో ఉన్న 3 పార్టీలు, ఓడిపోయిన పార్టీ కూడా ఆ పనిలోకి దిగిపోయారు ఇప్పుడు. కాబట్టి అక్కడ ఈ డిక్లరేషన్ మీద ఒక రభస జరగాలి, లేకపోతే ఇంకా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మీరు మళ్ళీ నన్ను అడుగుతారనుకుంటాను. అవాంఛనీయం అండి, ఇప్పటికి జరిగింది చాలు. ఉపశాంతి, కొండ మీద మహాశాంతి హోమం చేశారు.
ఇంకా అంతా అయిపోయిందని ఈఓ గారు ప్రకటించారు. సిఇఓ గారు అంటే ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు కూడా ప్రకటించారు. ఇంకెందుకంటే దీన్ని జగన్ కూడా సంయమనం పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని ఇంకా పెంచటం కాకుండా. కాకపోతే డిక్లరేషన్ అని మీరు అన్నారు కాబట్టి దీని మీద డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఈఓ కూడా తిరుపతి, దీనికి జగన్ కూడా సన్నిహితుడు ఒకప్పుడు. ఆయన ఒక వ్యాఖ్య చేసినట్టుగా నేను ఎక్కడో చూశాను. అంటే గతంలోనే ఆయన దీనికి సంబంధించి దట్స్ వాట్ ఐ సే. సుబ్రహ్మణ్యం చెప్పేది అదే. 2012లోనే జగన్ వచ్చినప్పుడు అడిగితే నేను 2009లోనే ఒక డిక్లరేషన్ ఇచ్చాను. ప్రతిసారి ఇవ్వనక్కర్లేదు అని చెప్పారని చెప్పి ఆయన అన్నారు. కాబట్టి ఏదో ముద్దకు బిస్మిల్లా అన్నట్టుగా ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. రెండవది ఏదైనా అభ్యంతరం ఉంటే వేరే మతం వాళ్ళు కూడా వీళ్ళకి ఎందుకండి. ఇప్పుడు నా మతం వేరు అయినా వచ్చి మీ మతం దేవుడికి మొక్కుకుంటా అని ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండాలి వాస్తవంగా? కాబట్టి రాజకీయాలను మతాన్ని కలగాపులగం చేసి ఈ లడ్డూ వివాదాన్ని ఎడతెగనిదిగా సాగించి ఆఖరికి సినిమా వాళ్ళకు కూడా వ్యాపింప చేస్తుంటే చాలా విచారం కలుగుతుంది. వేమన పుట్టిన గడ్డ బ్రహ్మనాయుడు చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల తలరాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ, ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం. ఇటువంటి చోట మనం సంకుచితమైన వివాదాలతో తెలుగునాట ఉన్నటువంటి విశాల దృక్పథాన్ని, సంస్కరణను వెనక్కు పంపించొద్దని మటుకు భావిస్తాను నేను. జగన్కు కూడా సమయం నేను 1-2 సార్లు చెప్పాను కదా. సరే, ఏంటి రాజాసింగ్ గారు ఇందులో ఎంటర్ అయ్యి ప్రసాదం అప్రయత్నం చేసిన వాళ్ళు తిరుమలకి ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? ఎవరు అప్రయత్నం చేశారండి? ఏమంటే తిరుపతిలో గోవిందరాజస్వామి లాగా రాజాసింగ్ ఏమన్నా గోవిందరాజస్వామి అండి? నాకు అర్థం కాదు. ఎవరు వెళ్ళినా కానీ ఆయన అక్కడ ఉంటాడు కదా ఒక అట్లా. ఈయనేంటండి ఇక్కడ కూర్చొని ప్రతి వాళ్లకు ఎవడు కార్టూనిస్ట్ రావాలో, ఎవరు డ్యాన్స్ చేయాలో, కొండ వేదిక ఎవరెక్కాలో ఎవరన్నా ఆయనకు అప్పగించింది ఆ రాజ్యాంగం కానీ, లేకపోతే తెలంగాణ శాసనసభ కానీ, బీజేపీ కానీ. అసలు అందుకనే రాజాసింగ్ ఎక్కడ ఇస్తాడో అని పురంధేశ్వరి ముందే ఇచ్చి కూర్చున్నారు. లేకపోతే రాజాసింగ్ ఇచ్చాడు, పోనీ ఏదో మాట్లాడాడు అనుకుందామండి. ప్రసాదం అపవిత్రం చేసిన వాళ్ళు తిరుమల ఎందుకు తేల్చండి. మీరు సిట్ వేయలేదు, సిట్ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టలేదు, అయిపోయింది. ఎంత దూరం వెళ్ళాడండి? హిందువులు ఏకమై చంపేస్తారా? చంపేయరు. హిందువులు రాజాసింగ్ లాంటి వాడు అంత ఆ విధమైనటువంటి దురహంకారానికి, ఒక విధమైన మతోన్మాదానికి, హింసా ప్రవృత్తికి లోబడరు. తప్పకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, భక్తిని కాపాడుకోవాలని కోరుకుంటారు. కానీ తమ ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, లేకపోతే శాసనసభ్యులను వాళ్ళని ఏదో చంపేసే కార్యక్రమాలు వాళ్ళని పెట్టుకోరు. వేయండి, నిజంగా చాలా దారుణం. ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి కలుపుతున్నారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం, మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్ గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. మీరు ఇంకా పెట్టలేదు, ఇంకా ఉంది. అది భయపడినట్టున్నారు మీరు కూడా. అసలు ఈ మా దేవుడు ఏంటండి? రాజాసింగ్ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి నాకు అర్థం కాదు. రాజాసింగ్ మా పార్టీ అనమనండి, బీజేపీ అని ఇబ్బంది లేదు. నేను కూడా భక్తుడిని, నేను కూడా పూజిస్తానని చెప్పమనండి. హిందూ మతము వెంకటేశ్వర స్వామి బీజేపీ ఎమ్మెల్యే గారి సొంత సొత్తు కాదు. ఈ దేశంలో ఉన్న 80% మందిగా ఉన్నటువంటి బహుశా ఒక 100 కోట్లకు అటు ఇటు ఉంటారు జనం వాళ్ళది. కానీ ఒక ఆయన వచ్చేసి ఇవి ఆయన కనుక ఆయన దగ్గర ఆధారాలు నిర్ధారణ ఉంటే కోర్టుకు వెళ్ళమనండి. ఎవరు కాదంటారు? శాసనసభ్యుడు కూడా అధికార పార్టీ కేంద్రంలో. కాబట్టి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడడం, పెద్ద పెద్ద పదాలు వాడడం, బెదిరింపులకు దిగడము,
వీళ్ళందరూ రెచ్చగొట్టినా తెలుగు వాళ్ళు రెచ్చిపోలేదు సార్. నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నా, రకరకాల ఉద్యమాలు ఆందోళనలు వచ్చినప్పుడు నేను ఇలాగే చాలా ఉద్రిక్తమైన క్షణాల్లో కూడా స్టూడియోలో కూర్చొని మాట్లాడే ఎప్పుడు ఒకటే మటుకు చెప్తున్నా, మన ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. అటు ఇటు మతం పేరుతో, కులం పేరుతో, లేకపోతే కొంతమంది ప్రాంతం పేరుతో చాలా తీవ్రమైన రెచ్చగొట్టేసి అది ఇది అంటే అలాంటివి జరగలేదు. ఈ నేల ప్రశాంతంగానే ఉంది. వీళ్ళు విద్యుత్ శక్తి ఉద్యమం చేస్తారు, వీళ్ళు విశాఖపట్నం కోసం పోరాడతారు, లేకపోతే వీళ్ళు ఇంకొక జీవనోపాధి కోసమో సమస్యల కోసమో లేదా మహిళల గౌరవం కోసం పోరాడతారు. కానీ రెచ్చగొట్టే ఆందోళనలకు మటుకు వీళ్ళు తలబొగ్గరు. సో వారన్న ప్రమాదం నాకేం లేదు. పైన శ్రీవారు, కింద భక్తులు, ఓకే, ఉభయులు కూడా తెలుగునాట ప్రశాంతతను కాపాడుతారు. తిరుమల తిరుపతి ఇప్పుడంటే కృష్ణదేవరాయలు కూర్చున్నటువంటి విగ్రహం ఎప్పటిది ఎప్పుడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. నేను అనుకుంటాను ప్రశాంతతను కాపాడుకుంటారని భావిస్తున్నా. సిట్ వేశారు, కేసు పెట్టారు. ఏది మేలో ఉత్తర్వు పెట్టి జూన్లో నెయ్యి తీసుకొని జూలైలో పరీక్షకు పంపించి వచ్చే నివేదికను సెప్టెంబర్లో విడుదల చేసి దాన్ని సెప్టెంబర్ నెల చివరిలో కేసు పెట్టారు. ఎందుకు ఈ ఆలస్యాలు ఎందుకు జరిగాయో తెలియదు. నేను ఇప్పటికైనా ఒకటి అడుగుతాను, అదే చాలా వివరంగా నాకు గొంతు బాగాలేదు కాబట్టి నేను వీక్షకులను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఏ రేట్లు ఇచ్చే అవన్నీ కూడా ఉన్నాయి. ఆ కంపెనీలు ఆ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక శ్వేతపత్రం ప్రకటించమనండి. ఏఆర్ కంపెనీకి ఆర్డర్ ఎప్పుడు పెట్టారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు సప్లై చేశారు. నేను చూస్తుంటే మే 15-12 పెట్టారు. అప్పుడు ఎన్నికల సమయం అది. నిజానికి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అప్పుడు నో గవర్నమెంట్. నిజంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే అప్పుడు పూర్తిగా ఎన్నికల కమిషన్ జవహర్ రెడ్డి అయితే కామన్ కానీ చీఫ్ సెక్రటరీ ఉన్నారు కానీ, బట్ అదర్వైజ్ పూర్తిగా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్న సమయంలో పెట్టిన ఆర్డర్ ఇది ఏఆర్ ఫుడ్స్కు. సో ఇది శ్వేతపత్రం ప్రకటించమనండి ఎప్పుడెప్పుడు. ఇందులో రహస్యం ఏముందండి? దీని విషయమే కాకుండా టోటల్గా నెయ్యి విషయంలో, లడ్డు విషయంలో మీరు ఏమేమి పద్ధతులు అనుసరించారు, ఎవరెవరు నా దగ్గర లిస్టు ఉంది. ఓకే, కానీ అది సమస్య కాదు. పెంచకండి. పెంచిన కొద్దీ ఇదిగో రాజాసింగ్లు లేదా రకరకాల శక్తులు ముందుకొచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. అది మంచిది కాదు. వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబును విమర్శించి మా మీద కావాలని మీరు అంటే వేరే విషయం, కానీ అసలు ఏమీ జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, కల్తీ లేదు, కావాలని చెప్తున్నారంటే అక్కడ రిపోర్ట్ ఉంది కదా. ఎప్పుడు అనేది వేరే విషయం. కాబట్టి వైసీపీ పద్ధతి కూడా మారాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ రంగప్రవేశం చేసి దీన్ని మరింత తీవ్రం చేసి ఇదిగో బీజేపీ రాగానే చంపడం దాకా వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తప్పప్పులు జగన్ దగ్గర దాగింది. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వాళ్ళ మసీదులు, వాళ్ళ చర్చిలు, మాది మా మతం వరకు వచ్చింది. ఇప్పుడు రాజాసింగ్ వచ్చేసరికి పురంధేశ్వరి గారేమో ఆంక్షలు పెట్టారు, ఏది డిక్లరేషన్ పెట్టే వెళ్ళాలని. ఈ రాజాసింగ్ ఏమో అసలు వెళ్తే కుదరదని ఆయన అంటున్నాడు. జిమ్లో నుంచి దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకని ఈ దిశ పూర్తిగా ఈ దిశ ఒక దుర్దశగా దారి తీయకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రతను, భక్తిభావాన్ని వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. చీమైనా కూడా చాలా చాలా చెప్తుంటారు కదా. అందుకని 7 కొండల వెంకటేశ, 3 మూర్తుల తిరుమలేశ అని ఘంటసాల పాడతాడు. పూర్వము టెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు వెళ్ళగానే నమో వెంకటేశ, నమో తిరుమలేశ అని ఘంటసాల గొంతుతో ఓ పెద్ద పాట వచ్చేసేది. నర్రా రాఘవరెడ్డి మా శాసనసభ్యుడు పెద్ద అక్కడే ఉన్నా సార్, సినిమా థియేటర్లో కూడా పాటతోటే మొదలు. మహానందమాయే ఓ మహాదేవదేవ, ముడుపులు నీకొసగే మా మొక్కులు తీర్చవయ్యా, ఇట్లాంటివి పాడుకుంటూ పోతారు. వాళ్ళకి ఇవన్నీ ఏముందండి, పదవే పోదాము గౌరీ పరమాత్ముని చూడయ్య. అందరూ వస్తుంటే ఇక్కడ కూర్చొని ఈ బెదిరింపులేంది. సో జగన్ తప్పు రాజకీయాలు ఏమైనా మాట్లాడితే అప్పుడు ఖండించండి, అంతేగాని ముందస్తుగా కత్తులు నూరుకోవడం ఎందుకు? సార్ పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు గారి హెచ్చరిక, నామినేటెడ్ పదవులు పొందిన వారిని హెచ్చరించిన సీఎం, పదవులు పొందినవాడు ప్రత్యేకం కాదనే స్పృహతో పనిచేయాలని సూచన. ఇది చాలా తీవ్రమైందండి వాస్తవంగా. మొన్న కూడా మనం మాట్లాడాము. మొన్న నామినేటెడ్ పోస్టులు ఆ రోజు మనం ఎక్కువ మిత్రపక్షాల కోణంలో మాట్లాడాము. కానీ తెలుగుదేశంలో నిజానికి చాలా దుమారం, చాలా అసంతృప్తి జ్వాలలు చాలా వచ్చాయి. ఎంత అంటే నాకు తెలిసిన మిత్రుడైతే ఛానల్లో కూర్చొని వైసీపీ నుంచి వస్తే పదవులు ఇస్తారు, మేమేం పాపం చేశాము,
మేము చంద్రబాబు గారికి లోకేష్కి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తారు. అంత ఇదైపోయిందా మా పరిస్థితి. అవును, మొన్న పెద్ద ఇష్యూ అయింది అది. అని ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయనతో కూడా నేను మాట్లాడానని కూడా ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఆయనేమో నేను మీకు చాలాసార్లు చెప్పాను, మేము మెట్లెక్కలేకపోతున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అక్కడ అధికారులు వీళ్ళందరూ, నేను చెప్పిన మిత్రుడైతే ఒక అధికారి పేరు కూడా తీసి ఆయన ఎవరు అసలు, ఆయన వాటీసీ అని. అంటే తెలుగుదేశంలో తీవ్ర అసంతృప్తి అయితే రగులుకుంది దీనివల్ల. తప్పకుండా తమ పేరు ఉంటుంది మొదటి జాబితాలో, ఫస్ట్ బాబు గారి ఫస్ట్ నన్నే చూసిన వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారు. కుదరదు కానీ ఏ పార్టీలో. కానీ ఒక లెక్క అయితే ఎక్కడో తప్పింది. ఈ లెక్క తప్పి అసంతృప్తి పురివిప్పింది. సో దాంతో చంద్రబాబు కూడా దీన్ని అదుపులో పెట్టకపోతే కుదరదు అంటే ఇంకోటి అంటున్నారు వాళ్ళు, మాకు పదవి ఇవ్వకపోతే అసలు పదవులు ప్రకటిస్తున్నామని కానీ, ఫలానా కారణం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నామని కానీ, మూడో జాబితా అసలు మాతో మాట మాత్రం చెప్పకుండా మేము మీడియా గురించి తెలుసుకొని మాకు రాలేదని బాధపడేది మేమేమో గొంతుచించుకొని ఇక్కడ ఇంత వీరోచితంగా వీరసేవుల్లాగా చేయడం ఏంటి, మాకు ఏం తెలియకుండా మా అధికార ప్రతినిధులు ఎందుకు, అధికార ప్రతినిధులకే చెప్పాలి. కాబట్టి అధికార ప్రతినిధులకే చెప్పట్లేదు, చాలా ఆగ్రహంగా ఉంది. సో దాంతో ఇది మనకైతే 99 ప్రేక్షకులకు ఇది వీక్షకులకు పాత వార్తే. నేను 2 నెలల నుంచి కొన్ని స్పష్టమైన మనుషులు కూడా తెలుసు నాకు, ఆ మనుషులు ఎవరు చెప్పింది ఏంటి, ఆ భాష కూడా అంతా గుర్తుంది సార్. కాబట్టి ఒక ఆయన మటుకు కొంచెం సర్దుకొని నన్ను తర్వాత అయినా చూస్తారని చంద్రబాబు నాయుడు కూడా ఆ పేరు చెప్పాడు. కాబట్టి ఆయనకి ఏమిస్తారో తెలీదు. సరే ఏంటి, అచ్చెన్నాయుడిపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. దేహం పెరిగినట్టుగా మెదడు పెరగలేదని విజయసాయి, మోకాలకి బోడిగుండుకు లంగి పెడుతున్నారని విమర్శ. అంటే 2 విషయాలు. విజయసాయిరెడ్డి మా పార్టీలోకి రావాలని వెంటబడి ఇన్ని రోజులు రాని అచ్చెన్నాయుడు చాలా రోజుల తర్వాత మాట్లాడు. ఈ మధ్య పాపం లోకేష్ మాట తప్ప అచ్చెన్నాయుడివి దాదాపు ఏమీ వినిపించట్లేదు. ఆయన మాట్లాడితే తీవ్రంగానే మాట్లాడతారు. ఎవరెవరు వస్తారు ఏంటి ఇటువంటి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు మా పార్టీలో ఎంట్రీ కోసం పడిగాపులు కాశాడు. ఇంకా అది జరగదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నోరు పారేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళని మేము చేర్చుకోము ఈ పద్ధతిలో ఆయన చెప్పాడు. సో వెంటనే విజయసాయిరెడ్డి మీకు బాగా శరీరం పెరిగింది కానీ ఇది తక్కువగా ఉంది, ఈ మాట వాళ్ళు ఎప్పుడూ శాసనసభలో అంటుండేవాళ్ళు. అది వరకు 2014-10 టార్గెట్ చేయాలంటే అదే చేస్తారు. నిజానికి బాడీ షేమింగ్ ఇస్ వెరీ బ్యాడ్. ఎవరినైనా బాడీ షేమింగ్, మీరు నన్ను పొట్టిగా ఉన్నారని, ఇంకొక ఆయన చాలా ఇదిగా ఉన్నాడు, కొంగలాగా ఉన్నాడని, ఇంకొక ఆయన నల్లగా ఉన్నాడని, మనుషుల యొక్క శరీరాకృతిని బట్టి వాళ్ళని అవహేళన చేయటం అన్నది చాలా ఘోరమైన సంస్కార రాహిత్యం ఎవరైనా సరే. నెంబర్ 1. నెంబర్ 2, విజయసాయిరెడ్డి నిజానికి అలాంటి అనేక అపోహలకు అవకాశం ఇచ్చారు. చాలా కాలం అక్కడ వెళ్ళలేదు. ఇది అమరావతి తాడేపల్లికి కొంచెం దూరంగా ఉన్నారు. కారణాలు ఏంటి, దీని మీద 2-3 వెర్షన్స్ ఉన్నాయి. ఏదైతే వీటన్నిటి తర్వాత ఆయన ఇప్పుడు ఈ ప్రకటన చేస్తూ మీరు అచ్చెన్నాయుడిని ఏదైనా అనండి కానీ మళ్ళీ కుల పార్టీ తెలుగుదేశం. విజయసాయిరెడ్డి ఎప్పుడు ఈ కులం భజన ఎందుకు చేస్తాడో నాకు అర్థమే కాదు. తెలుగుదేశం పార్టీ ఒక్క కులంతోనే నడుస్తుందండి, నాకు అర్థం కాదు. ఉండొచ్చు దాన్ని తమదే అనుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ సంబంధాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు తెలుగుదేశాన్ని చంద్రబాబును కేవలం కులం అనే ఒక అస్త్రంతోనే దెబ్బ కొట్టగలమని విజయసాయిరెడ్డి కానీ లేకపోతే జగన్ చుట్టూ ఉండే కొంతమంది కానీ భావించటం, మొన్న ఇంత ఘోరంగా దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఆ విషయంలో కనువిప్పు రాకపోవడం చాలా ఆశ్చర్యం. ఇప్పుడు వైసీపీ అంటే రెడ్లే ఉంటారు, ఆ పార్టీ అంటే వాళ్ళే ఉంటారు, ఇంకో పార్టీలో వీళ్ళే ఉంటారంటే అసలు ఎంత శాతం ఉన్నారండి వాళ్ళు? కేసీఆర్ గారి పార్టీలో ఒకరే ఉంటారు, ఎంత శాతం ఉన్నారు వాళ్ళు? కాబట్టి ఇది చాలా అర్థం లేని విషయం. విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైన అవహేళన దెప్పి పడడం, దాంట్లో రాజకీయ కులాన్ని తీసుకురావడం బొత్తిగా పొరపాటు. నేను చేరను, నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే చివరిదాకా ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పమనండి, ఎవరు కాదంటారు? అచ్చెన్నాయుడు ఆరోపణలు నిరాధారమైనవి అని. కాబట్టి అయితే వాళ్ళ తగాదాలో నేనేం తలదూర్చట్లేదు, కానీ ఈ అచ్చెన్నాయుడికి ఉందేమో సమాచారం లేదని. ఇప్పుడు మీరు ఒకప్పుడు అచ్చెన్నాయుడు వీడియో అని విడుదల చేశారు కదా, పార్టీ లేదు తొక్కలేదు అని ఏదో అన్నాడని. మరి మీరైతే చేయొచ్చా? మరి అప్పుడు ఏదో చూపించారు ఒకటి, అది ఎంతో తెలీదు. కాబట్టి రాజకీయ పార్టీల మధ్య ఇవి జరుగుతూ ఉంటాయి. దీంట్లో కులాలను తేవటం, వ్యక్తులను బాడీ షేమింగ్ చేయటం, లేకపోతే మిగతా వాళ్ళుగా నేను చాలా గొప్ప, అది అనవసరమైన విషయం. స్పీక్ పొలిటికల్లీ, రాజకీయంగా మాట్లాడుకోండి అంతే.
సార్ ఏంటి ఎవరేమి ఇవన్నీ మాట్లాడినంత మాత్రం విజయసాయి రెడ్డికి పెద్ద ఘనకీర్తులేమీ ఇప్పటికిప్పుడు ఘనకిరీటాలు ఏమో వచ్చేది కూడా ఏం లేదు. అసలు ఢిల్లీలో ఆయన బీజేపీ వాళ్ళని ఎంతవరకు కలుసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని కూడా నేను వింటున్నా. ఢిల్లీలో వైసీపీ లాబింగ్ ఘోరంగా విఫలమైపోయింది. అది రాజ్యసభలో నుంచి 3 పోయారు, ఆపలేకపోయారు. అంటే తెలిసిపోయారా తెలియకపోయారా, తెలిసినా ఆపలేకపోయారా, సన్నద్ధం చేయలేదా పార్టీని. అసలు ఇప్పటికి వచ్చేసరికి మీరు 3 4 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు, కృష్ణయ్య కూడా పోయాడు అవును అని అనుకుంటున్నారు. వీటికి కదా మీరు వాటికి జవాబు, వాటికి బాధ్యత వహించే బదులు ప్రత్యర్థుల మీద ఏదో పడితే ఉపయోగమే ఉంది. సార్ ఏంటి లోకేష్ రెడ్ బుక్ మీద అధికారులు ఏమైనా ఆందోళన చెందుతున్నారని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది అధికారుల అంశం. అంటే ఒక ఆందోళన అయితే ఉంది. లోకేష్ నిన్న కూడా విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు. అది మనం కూడా చెప్పాలి వాస్తవంగా. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందని ఎవరన్నారు, అది ఇది సార్. ప్రైవేటీకరణ కాదని ఎవరన్నారో నాకు చెప్తే, ప్రైవేటీకరణ ఆలోచన మార్చుకుంది కేంద్రం అని మీరు ఒక్క ఉత్తర్వు కానీ ఒక అధికారిక ప్రకటన కానీ చూపించేంత వరకు విశాఖపట్నం ప్రైవేటు బాటలో ఉందనే భావించాల్సి వస్తుంది. అక్కడ కార్మికులు, రాజకీయ పక్షాలు, అధికారులు కూడా, విశాఖ ఉక్కు అధికారులు కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు కూడా చెప్తున్నారు. లోకేష్ కేంద్రం తరఫున బాధ్యత తీసుకొని ప్రైవేటీకరణ ముప్పు లేదనుకోవడం చాలా పొరపాటు. ఇక రెండోది, ఆ సమయంలో రెడ్ బుక్ గురించి కూడా నేను రెడ్ బుక్ అన్ని సభల్లో చెప్పాను. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను. ఓకే, తప్పు చేసిన వాళ్ళని సరైన పద్ధతిలో చేయొచ్చు. ఇప్పటికే చాలామంది అధికారులు సస్పెండ్ అయ్యారు, మీరు చూశారు కదా. ఇంకా చాలామంది వరుసలో ఉన్నారు అని కూడా చెప్పారు ఆయన. నిజానికి అధికారులలో ఇప్పుడు ఒక 3-4 వేల దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏవి, ఈ అధికారులను మార్చండి, వాళ్ళని పెట్టండి, ఇట్లాంటివి. వాళ్ళు భయపడుతున్నారు. ఇదివరకు కూడా ప్రభుత్వాలు మారే అధికారులను మారుస్తారు, కొంతమందిని సస్పెండ్ చేస్తారు, కొంతమందిని ఏమో పెండింగ్లో పెడతారు, లేకపోతే జిఏడికి రిపోర్ట్ చేయమంటారు. ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతాయి. కానీ ఇంత సామూహికంగా అదొక భారీ కార్యక్రమంలాగా చేయటం, దానికి ఒక రెడ్ బుక్ పెట్టి అడుగున రోజు ఆ మాట వస్తుంటే ఒక విధమైన అస్థిమితం వచ్చేస్తుంది. ఇందులో పార్టీ ఇవన్నీ ఎక్కువ భాగం అసలు చంద్రబాబు గారి దృష్టికి వస్తున్నాయా, ఇది కూడా అంటున్నారు వాళ్ళు. ఒక ప్రచారం. మరి లోకేష్ దృష్టికి కూడా తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఇది చంద్రబాబు గారి దాకా కూడా వెళ్లకుండా ఒక సెకండ్ లేయర్ ఏర్పడుతుంది ప్రభుత్వంలో. ఇవన్నీ అనేక మంది చేస్తున్నారని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. పార్టీలో ఇందాక చెప్పిన అసంతృప్తి ఒకటి. అప్పుడేమో చంద్రబాబు కంటే లోకేష్ మిలిటెంట్గా ఉన్నారని ఆయన మాట చెప్పి పనిచేసాము, ఇప్పుడు ఆయన కూడా మమ్మల్ని చేయట్లేదని పార్టీలో. అధికారుల్లోనేమో ఏం జరుగుతుందో తెలియదు, మరీ దూకుడుగా పోతున్నారని వాళ్ళు. చెడు చేసిన వాళ్ళ మీద దూకుడుగా వెళ్ళండి, తప్పేం లేదు. అది జరగట్లేదు కదా. నిన్నే సిపిఎం శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. 100 రోజులు అన్నారు. 100 రోజులు అయ్యాక ఇసుక ధర అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువై కూర్చుంది. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా విషయాల్లో జరగాలనుకునేవి జరగడం లేదు. 6 అన్నవి పెన్షన్ల పంపిణీ దగ్గర ఆగిపోయాయి. సో రెడ్ బుక్తో పాటు రూలింగ్ బుక్ కూడా ఒకసారి చూడాలి. తెలుగుదేశం నాయకులు ఈ ప్రామిసెస్ బుక్ కూడా ఒకసారి చూసి వాటిని వేగవంతం చేయటం ఒకటి. రెండోది, ఏ ప్రభుత్వం అయినా అంటే జగన్ కూడా మొదట అలాగే భావించారు. ఆ పార్టీ వాళ్ళు చివరి వరకు కూడా ఉద్యోగస్తులు పనిచేయరు, ఉద్యోగస్తులు సరిగా రారు, ఇదొక భూతపదం లాగా. టీచర్లు రారు. ఉదాహరణకి ప్రవీణ్ ప్రకాష్ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ అక్కడ టీచర్లను హడలు కొట్టడం, వాళ్ళు భయపడిపోవడం, ఎంతమందో అదో పెద్ద సమస్య. ఇప్పుడు మీరు కూడా ఒక విధంగా అదే వాతావరణం. వాళ్ళు ఏమనుకున్నారండి, ఇప్పుడు ఏమంటున్నారంటే ఉద్యోగులు, అధికారులు, జగన్కి అనుభవం లేదు, లేకపోతే ఇట్లా దూకుడుగా వచ్చారు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇవన్నీ చంద్రబాబు వస్తే కొంచెం సెట్ చేస్తారనుకున్నాము, కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం చేయాలన్నా కానీ ఈ గతంలో దానికి వెంటాడమే సరిపోయింది, వీఆర్ నాట్ సెటిల్ కావట్లేదు అసలు మేము అని ఒక విధమైన ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకా చాలా సస్పెన్షన్లు లైన్లో ఉన్నాయి అని చెప్పడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీకు నాకు వేరు. అవునా, టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ అనేది ఈరోజు వాడికి అయింది, రేపు నాకు అవుతుందేమో అని ఒక భయం, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు అంటే ఒక మాట అంటారు వెంటనే, తప్పు చేసిన వాడు కదా భయపడాలి, మీరెందుకు చేయాలి. తప్పు చేసింది ఎవడో తేల్చడానికి చాలా ప్రక్రియ ఉంటుంది కదా. మదనపల్లిలో నిప్పు పెట్టింది ఎవరు, తిరుపతిలో లడ్డు కల్తీ చేసింది ఎవరు, ఎప్పటికీ ఒకసారిగా తేలుస్తారా? అకౌంట్లు మార్చింది ఎవరు, సర్వే నెంబర్లు ఎవరు చెప్తారండి? కాబట్టి నలుగురిని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ యంత్రాంగాన్ని కలుపుకొని పోవాలి తప్ప ఈ
నిరంతరం ఇదే అయ్యేసరికి ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఓకే, భయం, ఆందోళనకరమైన వాతావరణం. సరే ఏంటి ఇవాళ చాలా జనసేన పేర్లు కూడా చెప్తున్నారు వర్మ. సరే ఇవాళ జనసేనలోకి వైసీపీ కీలక నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలాటి రోషయ్య, సామినేని ఉదయభాను. కానీ మిగతా అంశాలు ఎలాగున్నా ప్రకాశం జిల్లా వరకు వచ్చేసరికల్లా దామచర్ల దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మొన్న డైరెక్ట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అవును మనం అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అంటే జనసేనలోకి వెళ్ళినా, నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళినా నీ మీద కేసుల విషయం కానీ, నీ కొడుకుని కానీ, నిన్ను కానీ మేము వదలం, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అని చెప్పి ఆయన మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? ఒకసారి జనసేన నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. దామచర్ల ఆయన సింబాలిక్ అండి. ఆయన కేవలం మనకు కనిపిస్తున్న ఒక బొమ్మ. నిజానికి అది తెలుగుదేశం జనసేన మధ్యలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్లో ఒక ప్రతిబింబం ఆయన. ఓకే, ఆయన ఒక వాయిస్ మాత్రమే. ఇందాక నేను మీకు చెప్పాను, నేను ఒక జిల్లా నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మీకు అధికారుల సంగతి చెప్పాను. ఇప్పుడు నేను మీకు నాయకుల సంగతి చెప్తాను. ఆ జిల్లాలో 54 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్ళల్లో 34 మంది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కొంతమంది జనసేనలో చేరడానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ జనసేనలోకి వెళ్ళటం అన్నది తెలుగుదేశం నాయకులకు ఇష్టం ఉండలేదు. ఉదాహరణకు దాంతో ఏమవుతుంది, ప్రతి జిల్లాలో కూడా శాసనసభ్యులు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ ఇప్పటికే కిరికిరుస్తుంది, కొత్త పార్టీ కాబట్టి జనసేనలో కొంత తలదాచుకుందామని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళని రానివ్వకూడదు, వీళ్ళు వస్తే జనసేన కూడా ఇదైపోతుందన్న భావన స్థానిక తెలుగుదేశం నాయకులకు. దాంతో ఒక ప్రచ్ఛన్నమైన ఘర్షణ లాంటి వాతావరణం. ఇప్పుడు ఇదే చూడండి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఒంగోలుకు వస్తాడు, పెద్ద సభ పెడతాము ఇదంతానే, మీరు ఆయనకు అంత సభ అంత సీన్ ఇస్తే కనుక మేము దెబ్బతినిపోతామంటే చివరికి కాదు, మీరే మంగళగిరికి వచ్చి చేరండి అన్న పద్ధతిలో కమ్యూనికేషన్ వచ్చిందని అందరినీ కలిపేసుకొని, ఇంకా ఒకరిద్దరిని అయితే అడ్డం కూడా పడుతున్నారని, వాళ్ళని తీసుకోవద్దని. సో జనసేనకు పవన్ కళ్యాణ్కి ఒక విషయం తెలుసు, పెరగాలి అంటే ఇంకా మనం అనేక మందిని చేర్చుకోవాలి. మొన్న అనుకున్నాం కదా మనం, కాస్త ఆర్థిక వనరులు, స్థానిక బలిమే ఉన్నవాళ్ళు కావాలి అని. కానీ వాళ్ళు వెళ్తే జనసేన మనకు తనే ఒక పోటీదారుగా తయారవుతుంది అనే ఒక ఆలోచన తెలుగుదేశంలో ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండవు కదా పొత్తులు ఇవే. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాంతో ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉదాహరణకి ఇంతవరకు ఎవరు జనసేనలో పెద్దగా చేరలేదు. అవును, నిజానికి ఒకప్పుడు మేయర్ కూడా చిరంజీవి అభిమాని అదేనిదే వాళ్ళ సొంత జిల్లా కదా పైగా. ఇప్పుడు అజయ్ కుమార్ కూడా అక్కడి వాడే, మొన్న టిడ్కో. కాబట్టి ఇది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వీటిని బ్యాలెన్స్ చేయలేక ఆయన అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాకు తెలిసిన ప్రకారం. మీరు చేర్చుకోండి, ఏదేమైనా మన పార్టీ బలపడాలి, ఎవరో ఏదో అన్నారని మీరు సంకోచించకండి, కానీ ఓ పద్ధతి ప్రకారం నా ద్వారా జరగనియండి అని. అందుకనే ఎవరు వచ్చేవాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కాకుండా మంగళగిరిలో వచ్చి తను కలుసుకోవటం, తను చెప్పడం అంతవరకు అని. అందుకనే బాలినేని దీన్ని కూడా వాళ్ళు వద్దులే రమ్మన్నారని నేను విన్నాను. మరి చివరికి ఏమవుతుందో ఈరోజు వెళ్తారనుకుంటా కదా. ఈ వరుసలో ఇంకా కొంతమంది గోదావరి జిల్లాల నాయకులు కూడా వరుసగా నిలబడి ఉన్నారు. ఇంతమంది వెళ్తే అది కూడా మొన్నటి సంగతి ఏంటి మీరు చూడండి, చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన సీట్లను ఎందుకు తగ్గించగలిగాడు సులభంగా? అక్కడ అభ్యర్థులే లేరు, అంతమంది పెద్ద నాయకులు లేరు అనేది ఒక పెద్ద వాతావరణం. ఇప్పుడు అలా ఉండదు కదా. ఇప్పుడు ఇదే ఒంగోలు తీసుకుంటే బాలినేనితో పాటు 10 మంది ఉంటారు. ఇలా అయితే ఏమవుతుంది, మనకి ఇంకా పోటీ తొక్కిడి పెరుగుతుంది అనే ఒక ఆందోళన ఉంది. ఇది జరుగుతుంది సమస్య. ఇంకోటి ఏమో సైద్ధాంతికంగా, ఓకే, ఇప్పుడు తిరుపతి దాని మీద ఎవరు ఎక్కువ మాట్లాడాలి, ఎవరు ఎక్కువ మైలేజ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా చంద్రబాబు మొన్న ట్వీట్ పెట్టాడు, జగన్ డిక్లరేషన్ వేయాలి. ఈ చర్చలు ఏమైనా ఎత్తింది చంద్రబాబు. ఎందుకు? ఈయనగారు దుర్గా ఆలయానికి వెళ్ళి అక్కడ అవన్నీ చేస్తే తనేమి నిశ్శబ్దంగా ఉండకూడదు కాబట్టి చంద్రబాబు సాయంత్రానికి ఒక ట్వీట్ పెట్టాడు. ఆయన పెడితే మళ్ళీ నేను అక్కడ తగ్గిపోతానని మళ్ళీ పురంధేశ్వరి గారు నిన్న సాయంత్రానికి పెట్టారు. సో ఇదొక వలయం, ఇదొక సైకిల్ లాగా తయారైంది. ఇది రెండు లెవెల్స్లో జరుగుతుంది. ఒకటి పదవులు పంపకం, నామినేటెడ్ పోస్టులు, రెండోది చేరికలు, ఎవరెవరిని చేర్చుకోవాలనేది, మూడోది ఇదిగో ఇలాంటి సమస్యలు. ఇవన్నీ వాస్తవ రాజకీయాలు, బిహైండ్ దిస్ ఇన్ పాలిటిక్స్. ఓకే సార్, ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఏదో ఒక అంశం నడుస్తున్నది. లేటెస్ట్గా మళ్ళీ ఆయన ఒక ట్వీట్ పెట్టాడు, గెలిచిన ముందు ఒక అవతారం, గెలిచాక మరో అవతారం అంటూ సెటైర్లు. పవన్ టార్గెట్గా పరోక్షంగా హాట్ కామెంట్స్. అంతే కదా, మన దశావతారాలు ఉంటాయి మనకు పురాణాల ప్రకారం. దశావతారాల్లో ఎప్పుడు ఏ అవతారం
అవసరమైతే అది అదే దానికోసమే పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ప్రకాష్ రాజు కార్తీ విషయంలో పవన్ కళ్యాణ్ అవసరాన్ని మించి రియాక్ట్ అయ్యారు. వాళ్ళని అనవసరంగా దూషించారు, ముఖ్యంగా ప్రకాష్ రాజును. ప్రకాష్ రాజుకి అంత హెచ్చరికలు చేయడం ఎందుకని ఆయన ఏమన్నాడు, మీరు ఉప ముఖ్యమంత్రి, తప్పు జరిగి ఉంటే చక్కదిద్దండి, దాని బదులు దాని మీద ఉద్రేకాలు పెంచుకోవడం ఎందుకు అన్నాడు. దాంట్లో నిజంగా తప్పే ఉందండి. కార్తీ ఉన్నాడు, కార్తీని ఒక అమ్మాయి నేను తర్వాత పూర్తిగా చూసా. తిరుపతి లడ్డు సమస్య మీద మీరు స్పందిస్తారని అడిగారు. అదే అది జరిగింది. అది మీరు కూడా నన్ను చేయదని అడిగితే నాకేం పోయేదేం లేదు కాబట్టి నేను స్పందిస్తాను. కానీ ఆయన పెద్ద సినిమా తీసి కోట్ల ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తు, అందుకని అది సెన్సిటివ్ ఇష్యూ, నేను స్పందించను అన్నాడు. దీని మీద పవన్ కళ్యాణ్ గారి కోపం ఎందుకంటే నాకు అర్థం కాదు. అది సెన్సిటివ్ ఇష్యూ, నేను స్పందించనంటే తప్ప అంటే అది అంటే నేను అనేది చెప్పండి. ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే అది సెన్సిటివ్ ఇష్యూ, దాని మీద మనం ఇప్పుడు మాట్లాడకూడదు అనడం వేరు. ఆయన నవ్వుతా వెటకారంగా అది సెన్సిటివ్ ఇష్యూ అని సార్ మీరు అడిగింది మీరు టోటల్ పిక్చర్ చూడండి సార్. సినిమా ప్రెస్ మీట్లు అవి చాలా వరకు సాఫ్ట్గా జరుగుతాయి. మీడియా వాళ్ళు అడిగిన వాళ్ళకి 90% సాఫ్ట్గా చెప్పడానికి ట్రై చేస్తారు. మరీ మన స్పెషలిస్టులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు, కానీ అయినా వాళ్ళు సాఫ్ట్గానే చెప్తారు. ఆమె అడిగింది ఇది, అడిగినప్పుడు నవ్వుతూ చెప్పకుండా మొహం మార్చుకొని చెప్తారండి. లేదంటే నాకు ఒకటి అర్థమైంది, ఖండించాలి, వద్దు అని అని ఉండకూడదు, అది నచ్చినట్లేదు. ఆ విషయం సూటిగా చెప్తే వేరే విషయం. నువ్వు దాట వేస్తావా, ఖండించాలి కానీ అని పవన్ కళ్యాణ్ అంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్. అది చెప్పకుండా అది జోక్ అండి, అది సెన్సిటివ్ ఇష్యూ, దాని మీద నేను మాట్లాడకూడదు అంటే ఏం దాంట్లో తప్పేం నాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా సెన్సిటివ్ ఇష్యూ కాదా? సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే కదా మీరు అంతగా రెచ్చిపోయారు. ఏం మాట్లాడకపోతేనే ఇంత రెచ్చిపోయారు. మాట్లాడి ఉంటే ఇంకెట్లా ఉండేది? ఇప్పుడు నేను మాట్లాడాను చాలాసార్లు. జర్నలిస్టులో, రాసేవాళ్ళు, అధికారులు, వాళ్ళకైతే ఒక పద్ధతిలో మాట్లాడడం. ఆయన సినిమా హీరో, ఆయన వచ్చింది తన సినిమా దాని పేరేంట, సినిమా ప్రమోషన్ కోసం. కాబట్టి దాని మీద ఆయన క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రెండో ట్వీట్ చూడండి, చాలా జాగ్రత్తగా ఇచ్చారు. అదేదో ఘన విజయమేం కాదు. అతను మీరు మాట్లాడిన సందర్భం అది పూర్తిగా మీరు దృష్టికి వచ్చినట్లేదు. ఏదైనా నాకు భక్తి ఉంది, సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను ఇవన్నీ చెప్పాడు. చెప్తూ అక్కడ జరిగింది పూర్తిగా మీ దృష్టికి వచ్చినట్టు లేదు అన్నాడు. ఇంకా అది నిజానికి ప్రకాష్ రాజ్ చెప్పిందే కార్తీ ఇంకో భాషలో చెప్పాడు. నేను ఏం జరిగిందో మీకు చెప్పాను, సో ఇలా అడిగితే నేను అలా చెప్పాను సార్, నేను ఎవరిని అవమానించలేదు అని ఆయన చెప్పాడు. ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, మీరు చెప్పింది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను, మీరు అసలు అది నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారో లేదో మళ్ళీ ఒకసారి ఆ ట్వీట్ చూడండి. అవును, మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు పరిష్కారం చేయండి, దర్యాప్తు చేయండి అంటే నా మీద కోపపడడం ఎందుకని ఆయన అడిగాడు. దాంట్లో నిజంగా తప్పేముంది? నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా చాలా ఒక విధంగా మీరు అపార్థం చేసుకొని ఆవేశపడ్డారు అని జవాబు చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకని ఆయన కూడా సర్దుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా మీరు వేసి చూపించండి. దాంట్లో కనుక చూస్తే ఆయన కొంచెం సర్దుబాటు ఉంది. సాంప్రదాయాన్ని కాపాడాలంటే మీరు పెట్టుకోండి సార్. మీరు ఒకటి ఏదో పెట్టాలంటున్నారు కదా, సనాతన బోర్డు, రాజ్యాంగం ఒప్పుకుంటే పెట్టుకోండి, దాని మీద జరిగే చర్చ జరుగుతుంది. కార్తీ కానీ సూర్య కానీ ఆ బాధ్యత తీసుకోలేరు కదా. కాకపోతే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి, స్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేశారు. తర్వాత సూర్య కూడా మాట్లాడారు, మీరు కూడా ఒక అడుగు వెనక్కి వేశారు సైలెంట్గా. మీరు అలా మాట్లాడడం ఆవేశం ఎక్కువైందని మీరు కూడా గుర్తించారు. నిన్న శ్రీనివాసరావు కూడా విమర్శించారు. చాలా హర్షకుమార్, మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ స్పెక్ట్రంలో పూర్తిగా ఇది అంత బాగాలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారు అనేది నేను మీకు కింద చూపించా కదా, ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ కూడా. చంద్రబాబును కూడా ఒక విధంగా ప్రొవోక్ చేయడానికి దారి తీస్తుందని ప్రకాష్ రాజ్ ఇప్పుడు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలా మాట్లాడారా? మరి ఎన్నికల ముందు ఒక అవతారం, ఎన్నికల తర్వాత ఒక అవతారం అంటే ఎన్నికల ముందు ఇవన్నీ మాట్లాడలేదు కదా, ఎన్నికల తర్వాత మాట్లాడారనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అయినా అందులో ఆయన ఏం పవన్ కళ్యాణ్ పేరెత్తలేదు. ఇప్పుడు పేరెత్తకుండా మాట్లాడితే కూడా ఇంకా దాని మీద కూడా ఉలుక్కుంటే ఎట్లా? సరే, ఇప్పుడే మనకి బ్రేకింగ్ ఒకటి వస్తుంది. పేరు నాని గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో సెటారికల్గా మాట్లాడారని చెప్పి అక్కడ ఏదో జన సైనికులు వీళ్ళందరూ ఆందోళన దిగినట్టున్నారు, పోలీసులు అది మోహరించారట. ఇప్పుడు ఎందుకు సార్ మాట్లాడారు? గుడివాడకి వెళ్ళినప్పుడు కూడా పేరు నాని వెళ్తే అక్కడ గొడవ జరిగింది, అది ఎవరినో పలకరించడానికి వెళ్తే. ఇంకా అది
జనసేనకు నాని ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఉంటారు. మీరు నిన్న గుర్తించాల్సింది ఏంటంటే ఒకసారి బయట విందాం సార్, బయట ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటోడు ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా. ఇది సార్ ఈ మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు కదా సెటైర్స్ నాని గారు, వంశీ గారు. ఇప్పుడు ఒకటేమో నిజంగా ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అవన్నీ చేస్తే కూడా దాంట్లో ఏం తప్పేం లేదు. ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పాడు, ఆయన వ్యక్తిగత మచిలీపట్నంలో ఉద్రిక్తత, మాజీ మంత్రి పేరు నాని ఇంటిని మొత్తం ఇంకా అది రోజు జరుగుతుందిలే వర్మ గారు. దానికి మరి ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం, కానీ ఈ ఘర్షణలు వివాదాలు లేకుండా రాష్ట్రం ఉండబోదు. రోజు బుక్కులు ఎవరి బుక్కులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బుక్కులతో వాళ్ళ లుక్కులతో వాళ్ళు చేస్తున్నారు, క్యారీ ఆన్. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఏం చేశాడు, వాటి మీద అనవసరంగా ఒక 5 ఏళ్ల పాటు వృధా చేశారు సమయం వైసీపీ వాళ్ళు. ఇంకా ఇప్పటికి కూడా దాన్నే పట్టుకొని సాగదీయడం వృధా కాదు. పవన్ కళ్యాణ్ కూడా 2 మతాల మధ్య సమస్యలాగా దీన్ని చేయొద్దు, జరిగిందని చక్కదిద్దండి. దట్స్ వాట్ నేను అన్నదే. ఇంక ఇప్పుడు ఆయన మళ్ళీ బ్యాప్టిజమా ఇంకొకటి అవన్నీ నా పేర్ని నాని గారికి కూడా అనవసరం. కానీ అవి ఇంక చర్చలు అలా ఉంది. ఇప్పుడు ఒకరినొకరు రెచ్చగొట్టుకోవటం అదే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. కావాల్సింది ప్రశాంతతగానే. వైసీపీ వాళ్ళు ఏమీ జరగలేదని చెప్పడం కూడా కుదరదు. అయితే నిన్న సమావేశంలో విశేషం అదృశ్యం అయిపోయాడన్న వల్లభనేని వంశీ మళ్ళీ కనబడ్డారు. కొడాలి నాని మళ్ళీ తన మామూలుగా తన ఒరిజినల్ టోన్తో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందువల్ల మళ్ళీ రాజకీయాలు అట్లాంటివి పునరావృతం అవుతాయా, వెంటనే వివాదాలు కూడా పునరావృతం అవుతున్నాయి. సో దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజమైన చాలా సమస్యలు ఇందాక అన్నట్టుగా సూపర్ 6లు, ఇసుకలు అవన్నీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. ఉద్యోగాలు పూర్తి కాలేదు, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయమని నిన్న గొడవ చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు మనకి సమయం చాలదు. కానీ బట్ వివాదాలు పెంచకండి. మత వివాదాలు వాళ్ళు అన్నారని వాళ్ళు తొడకోసుకుంటే నేను మెడకోసుకుంటా అని, వాళ్ళు ఒకటంటే మీరు ఇంకో 2 అని, ఇది ఎక్కడొచ్చిన ముగించండి. ఎందుకు వచ్చిన సమస్య ఇది. బట్ పవన్ కళ్యాణ్ షుడ్ ఆల్సో రీథింక్. ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఉన్నది కూడా అదే. సో రకరకాలుగా మాట్లాడొద్దు. బీజేపీతో పోటీ పడి మత రాజకీయాలు మటుకు తీసుకురావద్దండి తెలుగు రాష్ట్రాల్లోకి. మత రాజకీయాలు, మిగతా రాజకీయాలు తెచ్చుకోండి, మీ ఇష్టం, ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ఎవరైతే మనం ముగ్గురు పేర్లు చెప్పుకున్నామో వీళ్ళు కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా స్పీడ్గా మాట్లాడిన వాళ్ళందరూ ఇంకా అటాక్ మోడ్లోకి వచ్చినట్టేనా? 100 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా అంతే కదా అనుకోవాలి మనం. అంటే ఇంకోటి ఏమో సందర్భం కూడా వచ్చింది కదా. ఇప్పుడు జగన్ కూడా మొదలైంది అది ఇది అని ఎవరెప్పుడు ఏదో ఆపారు సార్. వరదలప్పుడు కూడా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతారు. ఇప్పుడు కొత్తగా కనబడింది వంశీ ఒక్కరే. వంశీ ఒక కేసు వేసారు, ఏదో నడుస్తుంది. ఆయన ముందస్తు రక్షణ కోసం ఏదో కేసు నడుపుతున్నట్టుగా ఉన్నారు. దాని మీద బహుశా ఆయనకి ఏదైనా ఇంకా బయటికి రాలేదు, కానీ కొంత ఉపశమనం వచ్చిందేమో ఆయనకు, అందుకని బయటకు వచ్చింది. కానీ ఆయన మాట్లాడినట్లేదు నేను. కాకపోతే ఒకటి, అంతకుముందు జగన్ జరిపిన సమావేశంలో కూడా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అంటే కృష్ణయ్య దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ హార్డ్ కోర్ టీం అయితే ఇంకా అట్లే ఉందని చూపించే ఒక ప్రయత్నం కూడా జరిగి, 3 అక్కర్లేదు కదా, అది పేరుని నేను ఒకటే మాట్లాడగలదు కదా. కాబట్టి మేమేం చెదిరిపోలేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగినట్టు. ఈ వివాదాలు ఒకరి మీద ఒకరి దాడులు తగ్గించుకుంటే మంచిది. జన సైనికులు కూడా ఒక విషయం తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి ఎంత అభిమానం